వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మార్చ్ రాశి ఫలితాలు, నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. అంతకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే గోచార రీత్యా. ఎందుకంటే గోచార రీత్యానే ఒక్కొక్క రాశికి ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది, ఫలితాలు అనేవి చెప్పడం జరుగుతుంది. కనుక ఫస్ట్ ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాము. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయని తెలుసు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుతోంది ఈ నెలలో మార్చ్ 2025లో ఏమవుతుందో చూద్దాము. అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ అంటే ఏంటంటే శని గ్రహం మూవ్ అవుతున్నారు. ఎక్కడికి? మీనానికి మూవ్ అవుతున్నారు మార్చ్ 29th. అలాగే ఏంటంటే జూపిటర్ మనకి తెలిసిందే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారు ఫిబ్రవరి నెలాఖర పోయిన నెల. ఆయన వృషభంలోనే ఉన్నారు. అలాగే రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో కన్యలో ఉన్నారు. అదొకటి కాకుండా ఈ నెల ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే కుజుడు ఏమో రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అయ్యారనమాట. అదొకటి కాకుండా సన్ అన్నిటికన్నా మేజర్ ప్లానెట్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. గోచార రీత్యా ఆయన మార్చ్ 14th మీన రాశికి ప్రవేశిస్తున్నారనమాట. అలాగే మనం చూసాము అంటే వీనస్ ఏంటంటే రిట్రోగ్రేషన్కి వస్తున్నారు. అలాగే కంబషన్ కూడా అవుతోంది. అలాగే మెర్కురీ, వీనస్ అంటే మనకి తెలుసు శుక్రుడు, అలాగే మెర్కురీ బుధుడు ఆయన ఏంటంటే మీనంలో ఉండి ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు. అలాగే ఏంటంటే మనకి కంబషన్ కూడా అవుతున్నారు అనమాట. సో 2 ప్లానెట్స్ అంటే బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు, శుక్రుడేమో ఉచ్చ స్థితిలో ఉన్నారు. కానీ అందరికీ తెలిసిన విషయం మనం చాలా మాట్లాడుకున్నాము. అంటే 6 గ్రహాలు ఈ రాశిలో అంటే మీన రాశిలో కూడుతున్నాయి అన్నమాట. అంటే సన్నిహితం అవుతున్నాయి, అన్నీ కలిసి ఉంటున్నాయి. అది మార్చ్ 29th. అలాగే మనం చూసామంటే మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఈవెంట్స్ ఏంటంటే ఇదే నెల 2 గ్రహణాలు వస్తున్నాయి అన్నమాట. ఒకటేమో మనకి కనిపించదు, మనకి అంటే సూర్యగ్రహణం ఏమో కనిపించట్లేదు, మార్చ్ 29th వస్తుంది. పార్షియల్ గ్రహణమే, అది కనిపించట్లేదు. సో అన్ని రాశుల వారీగా ఎలా ఉంటుందో మనం రాశి ఫలితాలు అనేది చూద్దాము. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దేనికైనా సరే భయపడకుండా ఫస్ట్ మనం పరిహారం చేయాలి. ఎందుకంటే మీనరాశిలో అండ్ మనకి తెలుసు రాహు మూలంగాను కేతు మూలంగానే మనకి గ్రహణాలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా. సో అటు కన్యకి ఎఫెక్ట్ అవుతోంది, అటేమో మనకి మీనానికి కూడా కొంచెం ఎఫెక్ట్ ఉందన్నమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఏల్నట్స్ అనేది వెళ్ళిపోతుంది. ఎందుకు ఏల్నట్స్ అని వెళ్ళిపోతే ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం అంటే రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఎవరెవరికి ఏల్నట్స్ అని ఉంది ఇప్పుడేమో కుంభరాశికి ఏల్నట్స్ అని ఉంది, అలాగే మనకి మీనరాశికి ఏల్నట్స్ అని ఉంది, అలాగే మేషరాశికి ఏల్నట్స్ అనేది మొదలవుతోంది అనమాట. సో ఏల్నట్స్ అని మొదలవుతోంది మేషరాశి కంటే భయపడవలసిన అవసరం లేదు. కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎప్పుడు మన పరిహారాలు అన్ని రాశుల వారిగా మనం చెప్తూనే ఉన్నాము. కానీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కనుక ఎప్పుడు మనం చెప్పుకునేదే 12 రాశుల వారికి, కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వారికి అంత బాగుండదు. ఈ గ్రహస్థితి మూలాన్ని అలా ఉంటుంది అని చెప్పుకోవాలన్నమాట. సో మకర రాశి వాళ్ళకి మాత్రం చాలా అదృష్టం, ఈ నెల అంతా చాలా బాగుంటుంది. పరిహారాల విషయానికి వస్తే కనుక మనం జనరల్గా చేసే పరిహారాలు ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు చేసుకోవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 2 గ్రహణాలు వస్తున్నాయి కనుక రాహుకేతు పూజ చేసుకోవడం చాలా మంచిది. అన్ని రాసుల వారి గురించి చెప్తున్నాను. అలాగే ఏంటంటే చంద్రుడికి మనం ఎప్పుడైనా సరే దానం ఇవ్వమంటాం అనమాట. బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మొదటి రాశి మేష రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కన్యా రాశి వాళ్ళ గురించి. కన్యా రాశి వాళ్ళకి మార్చ్ 2025 రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వాళ్ళకి కూడా తప్పక కెరీర్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కొంతవరకు ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది. అలాగే ఏంటంటే ప్రమోషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
కానీ ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఈ నెల కొంతవరకు ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే శని కూడా చేరుతున్నారు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సో తప్పక కొన్ని ఇబ్బందులు పడతారు వాళ్ళు చేసే పనులు అని చెప్పాలి. అలాగే మనం చూసాము అంటే సెకండ్ లార్డ్ ఏమో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు 7th. సో తప్పక వీళ్ళ పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ లైఫ్ పార్ట్నర్స్ కానీ చాలా బాగుంటుంది అని చెప్పాలి. అండ్ ఆల్సో ఏంటంటే తోబుట్టువులకి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే థర్డ్ లార్డ్ ఏమో 10th పడున్నారు కనుక కొన్ని ఇబ్బందులు అంటే వాళ్ళకి బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఆ బాధ్యతలు సరిగా నిర్వహించకుండా వాళ్ళు కొంచెం శ్రమపడే ఒక మంత్ కింద తీసుకోవాలన్నమాట. ఎందుకంటే యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో విపరీతమైన ఖర్చు అనేది కనిపిస్తుంది అనమాట. వీళ్ళు కూడా ఏంటంటే స్పిరిచువల్ నేచర్ అనేది డెవలప్ అవుతుంది, ఫిలాసఫికల్ నేచర్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే స్టూడెంట్స్కి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. దూరదేశం వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళందరికీ తప్పక దూరదేశం వెళ్ళడం జరుగుతుంది, చదువుకోవడం అనేది జరుగుతుంది, ఆ దిశగా నడవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి, వాళ్ళకి కావాల్సిన ప్లేస్లో వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి అన్నమాట. సో బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్లో మాత్రం సేవింగ్ అనేది కొంతవరకు ఉండదు, కొంతవరకు మైనసే ఉంటుంది. కనుక ఎవరికి గబుక్కుని లోన్స్ ఇవ్వద్దు అనేది సూచన అన్నమాట. అలాగే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ కూడాను ఇక్కడ ఈ రాశికి అధిపతి అయిన మనకి బుధుడేమో నీచపడి ఉన్నారు సెకండ్ లార్డ్తో ఉన్నప్పటికీ కూడాను కొంతవరకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం ధ్యాస పెట్టడం అనేది మంచిది. ఎస్పెషలీ అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే హెల్త్ రీత్యా కూడా కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఇందాక చెప్పాను కదా. సో ఇంట్లో ఉన్న పెద్దలకి యూజువల్గా కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, దాని మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళు కూడా ఏంటంటే ధార్మిక క్షేత్రాలు సందర్శించే ఒక యోగం అనేది కనిపిస్తోంది. అలాగే ఏంటంటే శుభకార్యాల్లో పాల్గొంటారు. ఎందుకంటే 7th లార్డ్ ఏమో 9th ఉన్నారు. సో తప్పక ఏంటంటే కొంత కలయిక అనేది ఉంటుంది, బంధుమిత్రుల కలయిక అనేది ఉంటుంది. కలయిక ఉన్నప్పటికీ వీళ్ళకి సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే కొలీగ్ సపోర్టు అలాగే బాసెస్ సపోర్టు కొంచెం తక్కువ ఉంది. ఎంత శ్రమ పడినా వీళ్ళకి శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువే ఈ నెలలో. సో కన్యా రాశి వాళ్ళకి విపరీతమైన ఖర్చు అంటే ఏంటంటే ఒక ఇల్లు కొనడమో లేకపోతే ఇంటి నిర్మాణం కోసం ఖర్చు పెట్టడమో లేకపోతే ఏంటంటే ఒక కారు కొనడమో లేకపోతే రిపేర్స్ చేయడమో దానికి ఖర్చు ఎలా అవుతుందో తెలియకుండా ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. చాలా అధికమైన ఖర్చు. అలాగే రాబడి అనేది తక్కువ కనుక యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి ఒక జపమో లేకపోతే ఒక పూజో లేకపోతే గుళ్ళకి వెళ్ళడమో లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం ఇవన్నీ చేసుకోవాలి. పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టుకోవాలన్నమాట. వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక ఫస్ట్ అంటే నవగ్రహాలకి తప్పక పరిహారం చేసుకోవాలి, అంటే ప్రదక్షిణ చేసుకోవాలి. అలాగే నవగ్రహ హోమాలు చేసుకోవడం కూడా మంచిది ఇందాక నేను చెప్పినట్టు. కానీ శని కాళ్ళు పట్టుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో తప్పక ఏంటంటే శనికి దానం ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే నల్ల నువ్వులు ఒక 100 గ్రాములైనా నల్ల గుడ్డలో దానం ఇవ్వడం, ఎవరికైనా దానం ఇవ్వడం అంటే బ్రాహ్మడికే ఇస్తాం, బ్రాహ్మడికి దానం ఇవ్వడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఏంటంటే కుటుంబ రీత్యా పైకి రావాలి, పిల్లలతో పాటు పైకి రావాలి అన్నప్పుడు తప్పక వీళ్ళు లక్ష్మీ గణపతి హోమాలు కానీ పూజలు కానీ చేయడం, నిత్యం పూజ చేయడం, ఎస్పెషలీ గణపతికి నిత్యం పూజ చేయడం చాలా మంచిది. ఇవన్నీ మనం మాట్లాడుకునేది ఈ నెలకే పరిమితం అనుకోండి. సో లాంగ్ టర్మ్గా మీకు కావాలి అంటే జాతక రీత్యా పరిహారాలు కావాలి అంటే తప్పక మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జాతిరత్నాలు కూడా మన రెమెడియల్ మెషర్స్లో పార్ట్ కింద చెప్తూ ఉంటాము. సో ఇవన్నీ కావాలి అంటే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవడం వెరీ ఇంపార్టెంట్.